ప్రశాంత్ వర్మ మహాభారతం పవన్, చిరు, చరణ్, ఎన్టీఆర్, మహేష్కి ఏ క్యారెక్టర్ తెలుసా? టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం హనుమాన్. ఇక ఈ దర్శకుడు యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి ఈ సంక్రాంతికి బరిలోకి దిగనున్నాడు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసిందనమాట. అయితే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని కలుగజేస్తున్నాడు. ఇది ఈ విధంగా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మహాభారతం సినిమా తీస్తే ఏ క్యారెక్టర్ ఎవరికి సూట్ అవుతుందో ప్రశాంత్ వర్మ తన మనసులో మాట బయటపెట్టాడనమాట. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. పురాణాలను బేస్ చేసుకుని సినిమాలు తెరకెక్కించడం ఆనాటి కాలం నుంచే ఉంది. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ఎన్నో సినిమాల్లో కృష్ణుడిగా, రాముడిగా, అర్జునుడిగా, కర్ణుడిగా ఇలా ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. ఇక ఇటీవల కాలంలో కూడా మళ్ళీ పురాణాలను ఆధారంగా తీసుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించాడు. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ కథ ఆధారంగా హనుమాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి కానుక జనవరి 12న రిలీజ్ కానుంది. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ కావడంతో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ఒక సాధారణ వ్యక్తికి హనుమాన్ పవర్స్ వస్తే ఏం జరిగిందనే కథాంశంతో తెరకెక్కిందనమాట. ఇక తనకు మహాభారతం తీయాలని ఉందని కూడా ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. ఒకవేళ తాను మహాభారతం తీస్తే ఇప్పుడు ఉన్న నటుల్లో ఎవరెవరికి ఏ పాత్రకి తీసుకుంటారో ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడనమాట. యాంకర్ మహాభారతంలోని పాత్రలు అడగ్గా ప్రశాంత్ వర్మ వాటికి తన విజన్లో ఎవరు సరిపోతారో చెప్పుకొచ్చాడు. ధర్మరాజు పాత్రకి మెగాస్టార్ చిరంజీవి, అర్జునుడి పాత్రకి చరణ్, భీముడి పాత్రకి జూనియర్ ఎన్టీఆర్, సహదేవుడి పాత్రకి రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నకులుడి పాత్రకి నేచురల్ స్టార్ నాని, కృష్ణుడి పాత్రకి సూపర్ స్టార్ మహేష్ బాబు, దుర్యోధనుడి పాత్రకి మచ్చు మోహన్ బాబు, కర్ణుడి పాత్రకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ద్రౌపది పాత్రకి నయనతార అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడో లేదో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మేడ్ పోస్టర్స్ బయటకు వస్తున్నాయి. ఈ కాంబినేషన్లో నిజంగా మహాభారత సినిమా పడితే బాగుండని టాలీవుడ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందరి పేర్లు చెప్పి ప్రభాస్, అల్లు అర్జున్ పేరు చెప్పకపోవడంతో వారి ఫ్యాన్స్ కాస్త ఫైర్ అవుతున్నారు. ఇక ప్రశాంత్ వర్మ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయన్నమాట. మరి నిజంగానే ప్రశాంత్ వర్మకి మహాభారతం తీయాలని ఉందని అతను ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒకవేళ అతను తీస్తే ఖచ్చితంగా వీళ్ళని పెట్టి తీస్తాడా, వీళ్ళు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్కి సూట్ అవుతారా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ కూడా తెలియజేయండి.